కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023306880 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు మెయిన్గా వీటికి అంటే రీజన్స్ ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కిడ్నీ స్టోన్స్ కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎటువంటి సంబంధం లేకుండా చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి. దీని మేజర్గా సైలెంట్ డిసీజ్ అని కూడా అనుకోవచ్చు. సిమ్టమ్స్ లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ పైపడే వారిలో కిడ్నీ సమస్యలు చాలా మందిలో చూస్తూ ఉంటాం. వీటిలో జెనెటిక్ కాజెస్ వల్ల కావచ్చు, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండడం, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఎక్సర్సైజ్ తక్కువ చేయడం, లేకపోతే హెవీగా ఎక్సర్సైజ్ చేసేవారిలో, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వారిలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కిడ్నీ సమస్యల్లో కిడ్నీ స్టోన్స్, దాంతోపాటు గాల్ బ్లాడర్ స్టోన్స్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రైటిక్ సిండ్రోమ్, కిడ్నీ ఫెయిల్యూర్, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, రీనల్ ప్యారెన్కైమల్ డిసీజెస్, దీంతోపాటు మనకు కిడ్నీ ఇష్యూస్, డయాలసిస్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ థింగ్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండి కావచ్చు, షుగర్, డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్ ఉన్నవారు ఎక్కువగా చిన్న సమస్య కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లాంగ్ రన్లో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కిడ్నీ సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీస్ మన మెయిన్ బాడీ ఆర్గాన్స్లో బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి ఎక్స్క్రీటరీ సిస్టమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ చేస్తుందండి. సో దీనికి చాలా మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే అంత యూస్ఫుల్ ఉంటుంది. సో ఏజ్కి సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర మనం వింటున్నాం కిడ్నీ స్టోన్స్. సో కిడ్నీ స్టోన్స్ అనేది మనకు చాలా మందిలో చూస్తున్నాం. కొంతమందిలో సిమ్టమ్స్ ఉండి కనిపిస్తుంటాయి, కొందరికి సిమ్టమ్స్ లేకుండా స్కాన్ చేయించినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ ఉండి మనం స్కాన్ చేసుకోకపోతే కిడ్నీ స్టోన్స్ అని తెలుసుకోవచ్చు. చాలామంది సిమ్టమ్స్ లేవు, నాకు స్టోన్స్ లేవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. జనరల్ బాడీ చెకప్లో స్టోన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో సిమ్టమ్స్ ఉంటేనే ప్రాబ్లం ఉండదండి. సిమ్టమ్స్ లేకుండా చాలామంది సమ్ ఇయర్స్ నుంచి కూడా బాధపడుతూ ఉంటుంటారు. సో మెయిన్గా కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రాముఖ్యంగా డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోవడం, వెయిట్ ఎక్కువ ఉండడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, బయట ఫుడ్ ఎక్కువగా డైజెషన్ కానీ అన్వాంటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల హార్ట్ సబ్స్టెన్సెస్ డైజెస్ట్ అవ్వక, కిడ్నీలో బ్లడ్ ప్యూరిఫై అవ్వక, యూరిన్ కాన్సన్ట్రేషన్ వల్ల చిన్న చిన్న పార్టికల్స్ క్లబ్ అప్ అయిపోయి స్టోన్స్ లాగా ఫాలో అవుతూ ఉంటాయి. సో వీటిలో కాల్షియం స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్, సిస్టోన్ స్టోన్స్ అని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్టోన్స్ అనేది 1 mm సైజ్ నుంచి 15 to 16 mm సైజ్ వరకు ఉండొచ్చు. కొన్ని స్టోన్స్ బ్లాడర్లో ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్ని కిడ్నీస్లో ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్ని పైప్లో, యూరేటర్ పైప్లో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో కిడ్నీస్లో స్టోన్స్ పెయిన్ ఉన్నప్పుడు బ్లాడర్లో ఫామ్ అయ్యే స్టోన్స్ పెయిన్ అనేది ఉండదు. కొన్ని స్టోన్స్ అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటాయి, కొన్ని స్టోన్ అబ్స్ట్రక్షన్ ఉండి ఉంటాయి. సో నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ వల్ల ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల స్టోన్ ఖచ్చితంగా పెయిన్ సివియారిటీ పెంచడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో 1 mm 2 mm స్టోన్స్ చాలా మందికి ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్టోన్స్ మనకు ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవడానికి చాలా మందిలో పెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెయిన్ నడుం భాగం దగ్గర నుంచి రైట్ కానీ లెఫ్ట్ కానీ హైపోకాండ్రియాక్ రీజన్ వరకు పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ రావడం, యూరిన్ అవుట్పుట్ తగ్గడం ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు స్టోన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే నడుం సమస్య వల్ల నొప్పి వస్తుందా లేదా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో 1 mm స్టోన్స్, 2 mm స్టోన్స్ ఇవి చాలా మటుకు మన లైఫ్ స్టైల్ మార్చుకొని ఖచ్చితంగా వాటర్ ఎక్సెస్గా తీసుకుంటే యూరిన్లో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5 mm నుంచి 10 mm స్టోన్స్ ఖచ్చితంగా మెడికేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది. అలానే 1 cm నుంచి 1.5 cm ఉన్న స్టోన్స్ మాత్రం సర్జరీ చేయించుకుంటే ఫాస్ట్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ స్టోన్స్తో పాటు వేరే కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న పిల్లల్లో జెనెటిక్ కాజెస్ వల్ల బై బర్తే కొందరికి నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రైటిక్ సిండ్రోమ్స్ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ యూరిన్లో మనకు ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా వీక్గా
వీక్గా ఉండడం, గ్రోత్, హైట్, వెయిట్, పర్సనాలిటీ లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. అలానే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్, హైడ్రోటిక్ సిండ్రోమ్, డయాబెటిక్ నెఫ్రోపతి, షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. తిరుపతి నుంచి సురేష్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నా వయసు 42 సంవత్సరాలండి. ఓకే. నాకు ఒక ఫ్యూ డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ పెడతాను మళ్ళీ. ఓకే. దానికి ఏమన్నా లెఫ్ట్ మాత్రమే అండి. నాకు ముందు 1 డేలో కనీసం అంటే డైలీ 2 or 3 times మోసం వెళ్ళేవాడినండి. ఓకే. సో ఈ పెయిన్ వచ్చినప్పటి నుంచి డైలీ వన్స్ వెళ్ళేనా కూడా కష్టంగా ఉందండి. ఒక్కో రోజు పూర్తిగా రావట్లేదు. ఓకే. సో ప్రతి లెఫ్ట్ సైడ్ పెయిన్ మనం కిడ్నీ స్టోన్స్ అనుకోవడానికి లేదు. గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వల్ల, బాడీ ఓవర్ హీట్ అవ్వడం వల్ల, సమ్మర్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. లైఫ్ స్టైల్ మార్చి చూడండి, ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ చూడండి. అప్పటికి కూడా మీకు పెయిన్ తగ్గకపోతే ఖచ్చితంగా ఒకసారి యూఎస్జీ స్కాన్ చేయించండి. దాంట్లో స్టోన్ ఉందా లేదా ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, జనరల్గా అంటే స్టోన్స్ అనేవి ఆల్రెడీ బాడీలోనే ఉంటాయి, బట్ దాని సైజుని బట్టి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు కదా, వాటి గురించి చెప్పండి. బేసిక్గా అండి, స్టోన్స్ అనేది మనం డైజెస్ట్ అవని పార్టికల్స్ హార్డ్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అయిపోయి యూరిన్ కాన్సన్ట్రేట్ అయినప్పుడు స్టోన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం అనేది ప్రాపర్గా తీసుకోకపోయినా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటితో పాటు క్రానిక్ ఎయిల్మెంట్స్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలా ఉన్న వారికి డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే హెవీగా ఎక్సర్సైజ్ చేసేవారు, అండర్ ఎక్సర్సైజ్ తక్కువగా ఎక్సర్సైజ్ చేసేవారిలో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో స్టోన్స్ అనేది ఎక్కడి నుంచో రావు, మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల యూరినరీ అవుట్పుట్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు కొద్దిగా ఉన్న సాల్ట్స్, మినరల్స్ అనేవి డిపాజిషన్స్ పెరిగి చిన్న స్టోన్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్టోన్ సైజ్ 1 mm 2 mm ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదండి. పెయిన్ కానీ, యూరిన్ అవుట్పుట్లో డిస్టర్బెన్సెస్ కానీ, స్టిఫ్నెస్ కానీ, రేడియేటింగ్ పెయిన్ కానీ ఇలాంటివి ఏవీ కనిపించవు. కానీ పెయిన్ స్టోన్ సైజ్ పెరిగే కొద్దీ 3 mm 4 mm స్టోన్ సైజ్ పెరిగినప్పుడు పెయిన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. స్టోన్ కదిలినప్పుడు, లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు స్టోన్ కదిలినప్పుడు పెయిన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని స్టోన్స్ కిడ్నీస్లో ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్ని స్టోన్స్ బ్లాడర్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో బ్లాడర్స్లో ఫామ్ అయిన స్టోన్, కిడ్నీస్లో ఫామ్ అయిన స్టోన్ పెద్దగా ఇబ్బంది పెట్టవు, ఎందుకంటే వాటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, కదిలినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. కానీ యురేటర్ పైప్లో ఫామ్ అయిన స్టోన్స్ యురేటర్ సైజ్కి మించితే ఖచ్చితంగా బ్లాక్ అనేది అవుతుంది. యూరినరీ బ్లాక్ అవడం వల్ల యూరినరీ రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా వేరే సమస్యలు, సివియర్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టోన్ 10 mm సైజ్ ఉన్నంత వరకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్ మెడికేషన్, దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అనేవి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ కాదండి, కానీ కంటిన్యూగా పెయిన్ ఉండడం వల్ల బాడీలో డిస్టర్బెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల వర్క్ కాన్సన్ట్రేషన్ తగ్గడం, వేరే కాంప్లికేషన్స్ రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ద మేజర్ మన బాడీలో ఆర్గాన్స్ అనేవి కిడ్నీ. సో కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ రావచ్చు, బ్లడ్ పంపింగ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ 1 mm 10 mm లోపు ఉన్న వాళ్ళకైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. 10 to 15 mm, చాలామందికి 16 mm వరకు కూడా స్టోన్ ఉంటుంది. ఇలాంటి వారు పెయిన్ సివియారిటీ బట్టి, స్టోన్ అబ్స్ట్రక్షన్ లేకపోతే, మెడికేషన్ కాకుండా లిథోట్రిప్సీ, ఇవాళ రేపు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సర్జరీ చేయించుకోవడం వల్ల స్టోన్స్ పడిపోతాయి. సో స్టోన్స్ పడిపోయాక కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికేషన్ త్రూ మళ్ళీ ఫామ్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే స్టోన్స్ వచ్చినప్పుడు చాలామంది సర్జరీకి వెళ్తూ ఉంటారు, అంటే పెయిన్ భరించలేక. అంటే సర్జరీ చేస్తే అక్కడ వరకే తగ్గుతుందా, పూర్తిగా తగ్గుతాయా లేదంటే? ఓకే అండి, చాలామంది అండి ఇవాళ రేపు ట్రీట్మెంట్ అడ్వాన్స్గా ఉందని చిన్న స్టోన్ నుంచి కూడా పెద్ద స్టోన్స్ వరకు సర్జరీ అనేది ఆప్ట్ చేస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా సర్జరీ చేయించుకున్నాక కూడా స్టోన్స్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, ఖచ్చితంగా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సర్జరీ చేయించడం అంటే లిథోట్రిప్సీ. ఆ స్టోన్ని వాళ్ళు డ్రిల్ చేసేసి బ్లాస్ట్ చేసేసి అలా ఉంచేస్తారు. సో కొన్ని స్టోన్స్ యూరిన్లో పడిపోతాయి, కొన్ని స్టోన్స్ మళ్ళీ క్లబ్ అప్ అయ్యి ఒక మళ్ళీ హార్డ్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో సర్జరీ చేయించాక కూడా కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి వారు స్టోన్స్ ఆపరేషన్ చేయించుకున్నారా, స్టోన్ ఫామ్ అవ్వకూడదు అనుకుంటే లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మాడిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవాళ రేపు పొల్యూటెడ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ హ్యాబిట్, ఎక్సర్సైజ్ లేని లైఫ్, ఇర్రెగ్యులర్ డైట్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్లే అన్ని సమస్యలకి దారి తీస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ మార్చుకోవడంలో ఫస్ట్ డైట్, స్ట్రెస్ మెయింటైన్ చేయడం, మనిషికి 6 to 8 hours స్లీప్ ఇవ్వడం, ఇలాంటి మేనేజ్ చేసుకోగలిగితే కొంతవరకు ప్రాబ్లం రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మేజర్గా మనం చూసుకున్నట్లయితే డైట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బాడీలో కాల్షియం సాల్ట్స్, మెగ్నీషియం సాల్ట్, పొటాషియం సాల్ట్స్, ఇలాంటి సాల్ట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోవడం వల్ల మినరల్ డిపాజిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మినరల్ డిపాజిషన్స్ అనేవి కిడ్నీలో ఎక్సెస్ అయినప్పుడు సాల్ట్స్ ఫామ్ అవ్వడం వల్ల స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం ఖచ్చితంగా అవసరం. మనిషికి 6 to 8 hours స్లీప్తో పాటు, ఎక్సర్సైజ్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం కూడా చాలా అవసరం. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంటేక్ ఆఫ్ వాటర్, చాలామంది తక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటారు. వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా అబ్జార్ప్షన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. సో వాటర్ మినిమం ఏజ్కి తగ్గట్టు ఖచ్చితంగా మినిమం వాటర్ తీసుకోవడం చాలా అవసరం. సో మినిమం టు మోడరేట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఉన్న డర్ట్, బాడీలో ఉన్న ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుంది. దీనివల్ల అబ్జర్వ్ అవ్వాల్సిన మినరల్స్ బాడీకి అబ్జర్వ్ అవుతాయి. అబ్జర్వ్ అవ్వని మినరల్స్ త్రూ యూరిన్ కానీ, త్రూ ఎక్స్క్రీటా కానీ బయటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండాలి అంటే ఫుడ్, వాటర్, స్ట్రెస్, స్లీప్ బ్యాలెన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం 30-35+ వాళ్ళకు డయాబెటీస్ అనేది ఒక కామన్ మెటబాలిక్ డిజార్డర్ లాగా ఉంటుంది. సో కంట్రోల్ లేకపోయినా, డయాబెటిక్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. యూరినరీ అవుట్పుట్ తగ్గడం వల్ల, యూరిన్లో షుగర్స్ ఉండడం వల్ల, ప్రాపర్గా డిస్టర్బెన్సెస్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉంటాం. సో యూరినరీ అవుట్పుట్ తగ్గడం వల్ల ఓన్లీ యూరినరీ సిస్టమే కాదు, హోల్ బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు, క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నా వయసు 63 సంవత్సరాలండి. ఓకే. అయితే నాకు 15 years క్రితం కిడ్నీలో స్టోన్ ఉందని ఆ స్టోన్ రిమూవ్ చేశారు సార్. ఓకే. చేశారమ్మా. ఓకే. అయితే ఆ తర్వాత నాకేం ప్రాబ్లం రాలేదు, కానీ యూరిన్ వేస్తున్నప్పుడు కొద్దిగా మంట, నొప్పిలాగా వస్తుందమ్మా. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి? ఇది ఒక 2 years నుంచి వస్తుంది. ఓకే. కడుపు గతంలో అప్పుడు వచ్చినట్టుగా కడుపు నొప్పి అదే రాలేదు. ఓకే. బీపీ, షుగర్ అలా ఏమైనా ఉందా? నాకు లేవండి. ఓకే. సో మేజర్గా అండి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కామన్గా బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు కూడా వస్తూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పటికి కూడా వస్తూ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఒకసారి యూఎస్జీ స్కాన్ చేయించండి. స్టోన్ లేకపోతే లైఫ్ స్టైల్ మార్చండి, వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే ఖచ్చితంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. ఏజ్తో పాటు కొన్ని సమస్యలు పెరుగుతూ వెళ్తాయి. వాటిలో యూరినరీ ఇష్యూస్, డైజెస్టివ్ ట్రాక్ సిస్టమ్ డౌన్ అవ్వడం, ఇలాంటివి మనం తరచూ చూస్తూ ఉంటాం. సో బేసిక్ న్యూట్రియంట్స్తో పాటు మల్టీవిటమిన్స్ మీ ఏజ్కి తగ్గట్టు తీసుకోండి, వాటర్ క్వాంటిటీ పెంచండి. దీనివల్ల ఖచ్చితంగా యూరినరీ డిస్కంఫర్ట్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు చాలామందిలో చూసుకుంటే కనుక కొంతమందిలో డాక్టర్స్ చెప్తూ ఉంటారు అంటే కిడ్నీ ఫెయిల్ అయిందని. ఎందుకు ఫెయిల్ అవుతుంది మ్యామ్ అంటే రీజన్స్? ఓకే. సో బేసిక్గా అండి చిన్నతనం. సో చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం ఇవాళ రేపు అన్ని ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీస్. సో ఎక్కువగా మనం చూస్తున్నాం మెడికేషన్ తీసుకొని ప్రెగ్నెన్సీస్ అనేది వస్తూ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి తర్వాత డెలివరీ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ బేబీస్ అనేది కొంతవరకు సిస్టమ్ డౌన్తోనే ఉంటారు. సో ఇలాంటి వారికి కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వచ్చే
వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు చాలా మందిలో అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇలాంటి కండిషన్స్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. సో చిన్నప్పటి నుంచే ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, 35+ తర్వాత జనరల్ బాడీ పెయిన్స్, ఆర్థరైటిక్ ఇష్యూస్, సిఆర్పి పెరగడం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్కి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం, యాంటాసిడ్స్ యూస్ చేయడం ఇవాళ కామన్గా అందరూ యూస్ చేస్తున్నారు. సో కమింగ్ డేస్లో ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల, యాంటీబయాటిక్స్, యాంటాసిడ్స్, సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం వల్ల, కొంతమందికి వాటిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ పడకపోవడం వల్ల కిడ్నీ అవుట్పుట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కిడ్నీ అవుట్పుట్ తగ్గడం వల్ల కిడ్నీకి సంబంధించిన ఎంజైమ్స్, ఎస్జిపిటి, ఎస్జిఓటి ఇలాంటి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. సీరం క్రియాటినిన్ చాలా ఎక్కువగా పెరగడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా చిన్న ఏజ్లో కొంతమందికి నెఫ్రైటిక్ సిండ్రోమ్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఇలాంటి జెనెటిక్ కాజెస్ చూస్తూ ఉంటాం. సో ఈ జెనెటిక్ కాజెస్ ఉన్న వారికి చాలామందికి కిడ్నీ ఫ్యూచర్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ థింగ్ మన బాడీ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల, బాడీలో ఉన్న ఎంజైమ్స్ బాడీకి సపోర్ట్ చేయడం వల్ల సడన్గా మనం చూస్తూ ఉంటాం అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, చాలామంది సడన్ డెత్స్ కూడా అవుతూ ఉంటాయి. సో కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం చూస్తున్నాం. సో కిడ్నీ అవుట్పుట్ అనేది బేసిక్గా బ్లడ్ అనేది ప్రాపర్గా ప్యూరిఫై చేసి బ్లడ్ వెజల్స్కి పంపించాలి, సర్క్యులేటరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి అన్వాంటెడ్ వేస్ట్ని యూరిన్ అవుట్పుట్ త్రూ హెల్ప్ చేయాలి. ఈ సిస్టమ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయినప్పుడు సడన్గా ఫెయిల్యూర్ అయిపోతుంది. దీన్ని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. దీనివల్ల వాళ్ళు కొంతమంది సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమంది డెత్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా మందిలో చూసుకున్నట్టయితే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కానీ, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కానీ 35+ నుంచి 65+ వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే డయాబెటిక్ నెఫ్రోపతి. సో బేసిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్స్ లేకపోయినా, HbA1c లెవెల్స్ బిలో 8 to 9 ఉన్నా పర్వాలేదు, 10, 11 చాలా మందిలో ఉంటున్నాయి. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం, లైఫ్ స్టైల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిలో సీరం క్రియాటినిన్ ఎక్కువగా పెరగడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు చాలా మందిలో చూసుకుంటే కనుక అంటే కిడ్నీ ఫెయిల్ అయింది అనేది అది పక్కన పెడితే డయాలసిస్ కూడా చేస్తూ ఉంటారు. అంటే దీన్ని కూడా చేసుకోవచ్చా? ఓకే, సో బేసిక్గా అండి డయాలసిస్ అనేది ఆర్టిఫిషియల్ కిడ్నీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫంక్షన్ చేయనప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. సో బ్లడ్ పంపింగ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా అప్సెట్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్లో డయాలసిస్ చేయించుకోవడం వల్ల లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు అండి. ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ టైంలో డయాలసిస్ అనేది ఫంక్షనింగ్ అవుతుంది. సో డయాలసిస్ అనేది ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా. సో బేసిక్గా బ్లడ్ సర్క్యులేట్ అవి యూరిన్ అవుట్పుట్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో డయాలసిస్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. వీక్లీ వన్స్, 10 days వన్స్, మంత్లీ వన్స్ ఇలా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కిడ్నీ అవుట్పుట్ తగ్గే కొద్దీ, సీరం క్రియాటినిన్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా వీక్లీ 2 కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటికి క్యూర్ ఉండదు, కానీ లైఫ్ టైం ప్రొలాంగ్ చేసుకుంటూ లైఫ్ ఇష్యూస్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ పర్సన్ అనేది సర్వైవ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్స్ కిడ్నీస్. ఖచ్చితంగా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. సో స్మాల్ ఇష్యూస్ ఉన్నప్పుడే మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రతాప్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో అండి, మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నేను కర్నూలు నుండి మాట్లాడుతాను మేడం. చెప్పండి. నా పేరు ప్రసాద్ మేడం. నేను అదే ఈ ప్రాబ్లం నిన్ననే సర్జరీ చేయించుకున్నాను మేడం, లాప్రోస్కోపిక్ సిస్టమ్ లో. ఓకే, లోపల స్కిన్ పెరుగుతుందని దాదాపు ఇది ఒక 6-7 years నుండి వస్తుంది మేడం ప్రాబ్లం కంటిన్యూగా. దీనికి మామూలుగా రాకుండా ఉండేదానికి ఏం లేదు, పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా మేడం? ఓకే, సో బేసిక్గా అండి మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే కొంతవరకు సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ సమస్య రిపీట్ అవుతూ ఉందంటే బాడీలో చేంజెస్ ఇంకా ఇంప్రూవ్ అవునట్టు. మీ దగ్గరలో హోమియోపతి మెడిసిన్ యూస్ చేయండి. కొంతకాలం యూస్ చేస్తే సమస్య తగ్గడం, మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉంటుంది. రైట్ అండి, అంటే డయాలసిస్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది కూడా ఉంది.
అంటే ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది కాంప్లికేటెడా? ఓకే. సో బేసిక్గా అండి డయాబెటీస్ కాంప్లికేషన్స్లో డయాబెటిక్ నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి అని చెప్పుకోవచ్చు. షుగర్ లెవెల్స్ కొందరికి కంట్రోల్ ఉండవు, మెడిసిన్ వాడుతున్నప్పటికీ డైట్ ప్రాపర్గా ఫాలో అవుతున్నప్పటికీ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వరు. వీళ్ళకి మెయిన్ రీజన్ బాడీలో ఇన్సులిన్ అవుట్పుట్ అనేది అస్సలు ఉండదు. ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరగడం వల్ల మామూలుగా అయితే యూరిన్ అనేది తగ్గడం, లేకపోతే యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం, యూరిన్ మందంగా రావడం, షుగర్స్ యూరిన్లో కూడా కనిపించడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలా ఉన్న వాళ్ళు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని వాళ్ళు, డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఈ ప్రాబ్లం అనే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ ఉన్నవారికి కిడ్నీలో సెల్స్ నెఫ్రాన్స్ అనేది కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అయ్యి దాని వర్క్ ఫంక్షనింగ్ తగ్గించడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల యూరిన్ అవుట్పుట్ 100% ఉండాల్సిన దగ్గర 50 to 60%, 60 to 70% అలా స్లోగా తగ్గుతూ వస్తుంది. దీనివల్ల కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీలో పారెన్కైమల్ డిసీజెస్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్ ఉండి ఓవర్ వెయిట్ ఉన్నవారైతే ఖచ్చితంగా రెగ్యులర్గా మెడిసిన్స్ యూస్ చేస్తూ డైట్, షుగర్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వారికి కూడా ఉంటుంది. కొంతమందిలో మనం చూస్తుంటాం సీరం క్రియాటినిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా ప్రోటీన్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ వెజ్, రెగ్యులర్ ప్రోటీన్స్ తగ్గించి కిడ్నీ ఫంక్షనింగ్ పెంచుకోవాలి అంటే వాకింగ్, వెయిట్ తగ్గించడం, ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి తగ్గించి రొటీన్ లైఫ్ మోడరేట్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సీరం క్రియాటినిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, డయాగ్నోసిస్ ఎలా చేస్తారు మ్యామ్ అంటే హోమియోపతి? ఓకే, కామన్గా కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయండి. హిమోగ్లోబిన్, కంప్లీట్ బ్లడ్ ఫీచర్స్తో పాటు కేఎఫ్టీ, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్లో కేఎఫ్టీతో పాటు ఎస్జిపిటి, ఎస్జిఓటి ఇలాంటి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. దాంతోపాటు సీరం క్రియాటినిన్ ఈ ప్రాబ్లం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. దీంతో పాటు యూఎస్జి స్కాన్, కొలనోస్కోపీ, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమే ఉన్నట్లయితే ఎంఆర్ఐ చేయించుకోవడం వల్ల కూడా కంప్లీట్ మార్ఫాలజీతో పాటు పాథాలజీ కాజెస్ కూడా తెలుసుకోవచ్చు మనం. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.